ఇండస్ట్రీలో చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానం అండ్ చాలామంది రకరకాలుగా ఊహాగానాలు వచ్చిన విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీకు ఎందుకు దూరం అయింది? నేను బెంగాల్ టైగర్ ఒప్పుకున్నప్పుడు కావచ్చు, మధ్యలో మన మీడియా వాళ్ళతో కలిసినప్పుడు కావచ్చు, చెప్పింది ఒకటేనండి. గబ్బర్ సింగ్ అనే సినిమా నేను చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏ వ్యక్తులు కాదండి, కేవలం పరిస్థితులే కారణం. అప్పుడు అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అవ్వకపోవడానికి, ఓపెనింగ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం కేవలం పరిస్థితులే అండి. దానికి కళ్యాణ్ గారు, నేను, ఇంకెవరో ఏది కాదు. పరిస్థితులు అంటే రకరకాల పరిస్థితులు అండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు, ఒక కథ రాసుకుంటాం, రాసుకున్న వెంటనే ఒక 6 నెలలు షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్కి వెళ్ళలేదు అనుకోండి, మనకు ఆ స్టోరీలోనే కొన్ని డౌట్లు రావచ్చు. ఆ స్టోరీ మనం ఒక 1 ఇయర్ పాటు ఒక కథలో ట్రావెల్ అయిన తర్వాత ట్రావెల్ అయిన మనకే ఆ స్టోరీ నచ్చకపోవచ్చు. సో పరిస్థితులు అనేవి రకరకాలుగా ఉండొచ్చు. అది మనం ఇలాంటి పరిస్థితి అని నేను పర్టికులర్గా చెప్పలేను దాని గురించి. బట్ కళ్యాణ్ గారు మాత్రం 100% కారణం కాదు, నేను కూడా 100% కారణం కాదని నేను అనుకుంటున్నాను. అంటే ట్రావెలింగ్లో మీ కథ మీకే నచ్చలేదా, ఆయనకు నచ్చలేదా? కథ నచ్చకపోవడం అనేది సమస్య కాదండి. అప్పుడు పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, ఆ మధ్యలో కథ రాసే విధానంలో కొంచెం డిలే అవ్వడం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు మీరు అనుకున్న కథ మీరు ఇచ్చిందేనా? కథ నాది కదండి, కథ స్టోరీ ఐడియా అంతా కళ్యాణ్ గారిదే. ఓకే, పవన్ కళ్యాణ్ గారిదే కథ. ఇప్పుడు అదే కథ సర్దార్ గబ్బర్ సింగ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నా, అప్పుడైతే నేను వర్కౌట్ చేసింది, అప్పుడు ఆ 1 ఇయర్ 1.5 ఇయర్ వర్కౌట్ చేసింది, దాని మీద ట్రీట్మెంట్ మీద రాసింది అప్పుడు కళ్యాణ్ గారి కథ. సో మీ అందరూ అనుకుంటుంది ఏంటంటే ఆ కథ ఇక్కడ తీసుకొచ్చి బెంగాల్ టైగర్ చేశారేమో, అదొకటి కూడా కథ స్టోరీ పవన్ కళ్యాణ్ గారిది అది. ఓకే, ఈ 2 ఇయర్స్లో మీరు అన్నట్టుగా మానసికంగా చిన్న స్ట్రగుల్ అయితే ఉండింది నాకు. ఆ 2 ఇయర్స్లో నేను చదివిన పుస్తకాలు కావచ్చు, నేర్చుకున్న విషయాలు కావచ్చు, టెక్నికల్గా అప్గ్రేడ్ అయిన విషయాలు కావచ్చు, ఇవన్నీ నాకు బెంగాల్ టైగర్లో నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా హెల్ప్ అయిందండి 100%. బెంగాల్ టైగర్లో మీరు మేకింగ్ పరంగా చూసినా, టెక్నికల్గా చూసినా, ఏ రకంగా చూసినా సినిమాలో మీకు అది కనిపిస్తుంది రేపు 10th.